ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను అంతమొందించే పాలకుల కుట్రలను ప్రతిఘటిద్దాం. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ. బొడ్డపాడు గ్రామం, పలాస మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మధ్య భారతదేశంలో కార్పొరేటీకరణను, సైనికీకరణను శక్తివంతంగా ఎదుర్కొంటున్న ఆదివాసీలను చంపేయాలి అనే దుర్మార్గపు కుట్రలో భాగంగానే ఆపరేషన్ కగార్ అనే అంతిమ యుద్ధాన్ని మతోన్మాద ఆర్ఎస్ఎస్లు, బీజేపీ పాలకులు నేడు నడుపుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. భారతదేశంలో ఆదివాసీలకు పూర్తిగా రక్షణ కల్పించాలి అని, వాళ్ళ హక్కులు పూర్తిగా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని సందర్భంగా తెలిపారు. ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, విప్లవ కమ్యూనిస్టు నేతలారా, సెప్టెంబర్ 10వ తేదీన కుమారన్న 26వ వర్ధంతి ఉంది. వర్ధంతి సందర్భంగా ఆనాటి 1998 సెప్టెంబర్ 10వ తేదీన బూటకపు ఎన్కౌంటర్లో ఈ కూర కర్కశత ప్రభుత్వం హత్య చేసింది. ఆ హత్యకి 26 ఏళ్ళు జరుగుతున్నది. పెదగంటర్లో జరుగుతున్నటువంటి కామ్రేడ్ కుమారన్న, సీతారాములన్న 26వ వర్ధంతి సభ సెప్టెంబర్ 10 పెదగంటర్లో జరుగుతున్నది. మిత్రులు, ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామికవాదులు అందరూ హాజరై ఆ సభను విజయవంతంలో చేయాలనేది కుమారన్న జయక్క స్మారక కమిటీ కోరుతున్నది. పీడిత ప్రజల పక్షాన, భూమి